హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ చక్కని డెకరేషన్‌తో ఉన్న డెలీషియస్ రెసిపీ మష్రూమ్ అండి. చూడండి విలేజ్‌లో దొరికేవన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయో ఆర్టిఫిషియల్‌కి ఇప్పుడు మనకి దొరుకుతూ ఉంటాయి. ఇవి విలేజ్‌లో దొరికినవన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. గొడుగు అంటే గొడుగు ఆకారంలోనే చక్కగా పేలాయన్నమాట. ఈ వర్షాలు చక్కగా ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా! ఈ విధంగా పసుపు, ఉప్పు, చిన్న గోరువెచ్చని వేడి నీళ్ళలో వేసి మనం శుభ్రం చేసుకుంటే మనం వండుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్ అన్నమాట. ఈ విధంగా చిన్న డెకరేషన్ చేశాను. ఇది ఏ విధంగా వండుకోవాలో మనం చూద్దాం. ముందుగా ఆయిల్ కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని మిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా వేపేసుకొని దోరగా వేయించిన తర్వాత అందులో ఇవి మష్రూమ్ చాలా మంచిదండి. B12 దొరుకుతుంది మనకి వీటిలోన. మనకి పాదాల నొప్పులు అవి ఏమీ లేకుండా ఉంటాయి. చూడండి ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇవి కూడా ఆ వేగిన ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వీటిని వేసేసుకొని కాస్తంత వేగనిచ్చి ఇవి ఎక్కువ పేలాయంటండి. మా నాన్నగారు ఈ విలేజ్‌కి వెళ్ళారనమాట. మా తోటలోనే పేలితే ఇంకొక ఆయన ఎవరో చాలా అమ్మేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇది కొద్దిగా ఉంటేను అది తీసుకొని వచ్చారు. ఇక మష్రూమ్ వేగిన తర్వాత అందులో టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకొని అది చిన్న వేగిన తర్వాత ఉప్పు, కారం, తగినంత ఉప్పు, తగినంత కారము, మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటినన్నిటిని వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం చక్కగా ఉడికించేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది కదండి, కాసేపు మూత పెట్టేసాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పును తీసి అది కూడా చిన్న పౌడర్ చేసేసుకొని అది చల్లుకొని కొత్తిమీర వేసుకొని మనం తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా మంచి రెసిపీని మీరు ఫీల్ అయినట్టు ఉంటుంది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా! చాలా అంటే చాలా బాగుంది. చపాతీతో కానీ రైస్ కానీ ఎక్కువ చపాతీతో అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.